నమస్తే అండి, నా పేరు సాగర్. అయితే మాది ఈసైపేట గ్రామము, మాచారెడ్డి మండలు ప్లస్ కామారెడ్డి జిల్లా. అయితే నార్మల్గా ఇప్పుడు ఈ బోర్ డ్రిల్లింగ్ చేయించింది పోయిన సమ్మర్లో యాసంగి పొలాలకి ఇట్లా అయిపోయినాక డ్రిల్లింగ్ చేయించిన. ఓకే, అప్పుడు పర్వాలేదు. ఎంత 2 ఇంచులు వాటర్ పడ్డాయి, 2 ఇంచులు వాటర్ పడ్డాయి. వర్షాకాలం పొలం వేసుకున్న 2 ఇంచులు వాటర్ పడ్డాయి. మళ్ళీ వర్షాలు బాగా పడేసరికి ఇప్పుడు మళ్ళీ ఎక్కువైంది. ఇప్పుడు ఎంత 3 ఇంచుల వాటర్ వస్తుంది బోర్. ఇది ఇప్పటికీ 3 ఇంచుల వాటర్ కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, సుమన్ సార్తో సర్వే చేయించుకుంటే మాత్రము ఓకే, ఈ బోర్ నాకు సక్సెస్ అయింది. నాతో ఇంకా 10 మందికి వేయించిన బోర్ నేను. ఆ 10 మంది కూడా సక్సెస్ అయ్యారు. ప్లస్ సీరేజ్ కూడా నార్మల్గా ఇప్పుడు ఇట్లా మా ఫ్రెండ్ సర్వే చేయించుకుంటా అంటే సార్ని రమ్మని చెప్పిన. మా ఫ్రెండ్కి సర్వే చేసిండు. నార్మల్గా ఇప్పుడు నాకు సక్సెస్ అయింది కాబట్టి బోరు, నేను సార్ని రమ్మని చెప్పి వీడియో తీసుకోమని చెప్పిన. సార్ను నేనే చెప్పిన, సార్ కాదు, సార్ మరి ఇట్లా రండి, నాకు కూడా సంతోషం అనిపించింది, మీరు ఈ బోర్ నాకు సక్సెస్ అయింది, ఆడికే సంతోషం సార్ అని చెప్పి సెట్ చేసుకున్నా. ఈ బోర్ ఇప్పటికీ 3 ఇంచుల వాటర్ వస్తుంది. ఈసారి సమ్మర్లో ఎంతైనా 2 ఇంచుల వాటర్ కన్నా ఎక్కువ తక్కువేం రాలేవు. ఓకే, మాకు ఈ సర్వే చేసింది కాబట్టి సార్ మాకు ఆడికే సంతోషము. ఓకే అండి, మీ నెంబర్ చెప్పండి. ఇప్పుడు నార్మల్గా ఒక 4 ఎకరాలు వారుస్తుంది సార్. అది ఓకే, వెరీ గుడ్. ఈ ఒక్క బోరు ఒక బోర్ 4 ఎకరాలు వారుస్తుంది. నీ నెంబర్ చెప్పు. మీ నెంబర్ చెప్పండి. వాళ్ళ డౌట్ వచ్చేసి 9603633896. మాకు సుమన్ సార్ సర్వే చేసింది, నేను ఒక్కనే కాదు. ఫస్ట్ నేను ముందుకు మా బావాలకు కానీ మా రిలేటివ్స్ కానీ మస్తు మంది సర్వే చేసిన తర్వాత ప్రతి ఒక్క చోట అందరికి వాటర్ పడ్డాయి, అందరు సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి వాటర్ పడ్డాయి అదని చెప్పి నేను కూడా సర్వే చేయించుకున్నా. ఇప్పటికి కూడా నాకు 100% సక్సెస్ అనిపించింది సార్కు. ఇప్పుడు నన్ను చూసి కూడా మా పక్క పన్న రైతు కూడా, అతను కూడా ఇప్పుడు ఈరోజు సర్వేకి పిలిచిండు. కొంచెం నైట్లో టైం లేట్ అయింది, అతను కూడా సర్వే చేయించుకుంటూ ఇప్పుడు ఆయన కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు కూడా సర్వే ఇచ్చేది, రిపోర్ట్ ఇచ్చేది సక్సెస్ అవుతుంది మా కాడికి. ఓకే, ఇంకోటి సాగర్, సార్ ఇప్పుడు మామూలుగా రైతులు ఊర్లలో కట్టి పుల్లలు, కొబ్బరికాయలు ఓకే అండి చేస్తుంటారు. నార్మల్గా అంటే సైన్స్ ని నమ్మొచ్చా? మీరు నమ్ముతున్నారా? నేను సొంతంగానే ఇప్పుడు తంగడి పుల్లలు ప్లస్ కొబ్బరికాయలు ఇది అదని చెప్పి నార్మల్ సర్వే చేసిర్రు. దీని పక్క పొన్న ఆపోజిట్ లో ఒక 15-20 మీటర్ల బోర్ వేయించిన నేను. నార్మల్ గా ఆ బోర్ వేయిస్తే వాళ్ళు 3 ఇంచుల నీళ్ళు వస్తాయి, 4 నీళ్ళు ఇస్తాయని చెప్పి మోసపోయాను నేను వాస్తవానికి. అటువంటి బోర్లు నేను 10 వేయించిన. అటువంటి బోర్లు ఈ బోర్ వేయక ముందు 10 వేయించిన. 10 మొత్తం మీద 1 ఇంచ్ వాటరు 10 బోర్లు ఎత్తే అందులో ఒక 2 1 ఇంచ్ వాటర్ పడి మిగతా మొత్తం ఫెయిల్ అయినాయి. 1 ఇంచ్ వాటర్ కూడా సమ్మర్లో మొత్తం పోయలేవు. అర్థం చెప్పి నేను బాగా సిక్ అయిపోయినాయి. ఇక నార్మల్ గా వాటర్ లేవు. 5 ఎకరాల జాగా ఉన్నది. 5 ఎకరాల జాగా కూడా నేను నార్మల్ గా వాటర్ లేకపోతే బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి నేను చేసేది వేసేం పని. ఇక నార్మల్ కొబ్బరికాయలను తంగడి పుల్లలు నంపి నేను బాగా మోసపోయిన తర్వాత నాకు అన్ని ఆలోచన చేసుకున్న తర్వాత యూట్యూబ్ లో సుమన్ సార్ వీడియోలు వచ్చినాయి. నాకు వీడియోలు వచ్చిన తర్వాత నేను వీడియోలు చూసిన తర్వాత సుమన్ సార్ కాంటాక్ట్ అయ్యింది. కాంటాక్ట్ అయితే సార్ గిట్లా రండి అంటే ఓకే, సార్ వచ్చిన తర్వాత మనకి బోర్ సక్సెస్ చేసిండు. అన్నీ మాకు ఇప్పటికీ ఓకే. సుమన్ సార్ మాత్రము వీడియోలు 100% మాకు ఓకే అనిపించినాయి. మేము సార్ను డైరెక్ట్ మీరు కూడా ప్రతి ఒక్క సార్తో సర్వే చేయించుకోండి, డైరెక్ట్ సార్ను కాంటాక్ట్ కండి. సార్ 100% మాకైతే సర్వేలో 100% సుమన్ సార్ కరెక్ట్ అనిపించింది. మాకైతే